దుబ్బాక దంగల్ ముగిసింది. 82.61% పోలింగ్ నమోదైంది. ఓటరు ఇచ్చిన తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది. తేలాల్సింది ఇక అభ్యర్థుల భవితవ్యమే. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. దుబ్బాక ఉప ఎన్నిక పోరు ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం నుంచి పుంజుకుంది. ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకే సాధారణ ఓటర్లకు అవకాశం కల్పించారు. చివరి గంటలో కోవిడ్ బాధితులు ఓటేసేందుకు ఛాన్స్ ఇచ్చారు. కోవిడ్ బాధితులు పీపీఈ కిట్లు ధరించి పోలింగ్లో పాల్గొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో 82.61% పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి సోలిపేట సుజాత తన స్వగ్రామం చిట్టాపూర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక మండలం బొప్పాపూర్లో ఓటు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామంలో ఓటు వేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో పోలింగ్ గతంతో పోలిస్తే తగ్గింది. 2018లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ 85% పైగా పోలింగ్ నమోదైంది. ఇప్పుడు మాత్రం 82.61% నమోదైంది. దాదాపు 3% పోలింగ్ తగ్గింది. అన్ని పార్టీలు గెలుపుపై లెక్కలు వేస్తున్నాయి. టీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికల కంటే మెజారిటీ పెరుగుతుందని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా గెలుపుపై ధీమాగా ఉంది. దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తమకు ఓటు వేశారని, గెలుపు తమదేనని కమలనాథులు అంటున్నారు. కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేసినా గట్టి పోటీ ఇవ్వలేకపోయామనే భావనలో ఉంది. దుబ్బాకలో పోలింగ్ అయితే ప్రశాంతంగా పూర్తయింది. ఇక తేలాల్సింది గెలుపు ఎవరిదన్నదే. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం కల్లా ఫలితం వెలువడే అవకాశముంది. దీంతో ఎవరు విజేతలో ఎవరు పరాజితులో తేలిపోనుంది. దుబ్బాక ఓటరు తీర్పు తెలిసిపోనుంది.